ప్రేమను, పునర్జన్మలను కలుపుతూ మ్యూజికల్ హిట్ లవ్ స్టోరీలకు శ్రీకారం చుట్టిన చిత్రం 'మూగ మనసులు'. అంతవరకు స్టూడియోలో ఉన్న తెలుగు సినిమాను ఈ సినిమాతో గోదావరి ఒడ్డుకు తీసుకువచ్చి కాస్త కొబ్బరి చెట్ల గాలి తగిలేలా చేసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి తమ నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. హీరోను హీరోయిన్ ఒరేయ్ అని పిలవడం మూగ మనసులతోనే మొదలు. కళాభారతి జమున అల్లరి పిల్లగా అదరగొట్టేశారు. సావిత్రి పక్కన హాస్యనటుడు పద్మనాభంను భర్తగా పెట్టి ఆదుర్తి ధైర్యం చేస్తే ప్రేక్షకులు కూడా ఓకే అనేశారు. సినిమాలోని ప్రతి పాట హిట్టే. ఆత్రేయ సాహిత్యం, మహదేవన్ సంగీతం పోటీ పడ్డాయి. 1964 జనవరి 31న విడుదలైన మూగ మనసులు చిత్రం ఘన విజయం సాధించింది. చాలా ఏళ్ల తర్వాత అక్కినేని కుమారుడు నాగార్జున ఇదే కథతో జానకిరాముడు చిత్రం చేశారు. ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయింది, కానీ ఆర్థిక విజయం సాధించలేదు.